మీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలి. అది దేవుని రహస్య రాకడ జరిగిపోయింది. మూడవ ప్రపంచ యుద్ధ సమయంలోనే రహస్య రాకడ జరుగుతుందని మనం చూసాం గదా! ప్రపంచంలో కొన్ని వేల, లక్షల మంది కనిపించట్లేదు. ప్రస్తుతానికి ఈ భూమి అల్లకల్లోలంగా ఉంది. అసలు ఏం జరుగుతుందో దేశ నాయకులకి కూడా పాలుపోవడం లేదు. న్యూస్ ఛానెల్స్ అన్నిట్లో కూడా ఒకటే మోత దీనికోసమే. ఈ మాటలు వింటే మీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పండి? ఇలాంటి మాటలు విన్నప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? భయపడకండి. ప్రస్తుతానికి జరగలేదులే కానీ, చాలామంది అంటున్నారు, "యేసయ్య 2000 సంవత్సరాలుగా వస్తాను. కానీ ఆయన రావడం లేదు. ఇక రాడు కూడా" అని చెప్పి అంటున్నారు. కేవలము దేవుడంటే తెలియని బయటివాడు మాత్రమే కాదు. యేసయ్య అంటే తెలిసిన వాళ్ళు కూడా చాలామంది మాట అంటూ ఉన్నారు. ఒక్కసారి దేవుని రాకడ జరిగిందంటే గనక, ఈ భూమి మీద భయంకరమైన తీర్పులు ప్రారంభించబడతాయి. ఈ రహస్య రాకడ అనేది ఒకే ఒక్క క్షణంలో జరుగుతుంది. కానీ భూప్రపంచం మీద ఉన్న ప్రతి పరిస్థితిని తలక్రిందులు చేస్తది. ఈ ర్యాప్చర్ లేదా రహస్య రాకడ తర్వాతే శ్రమల కాలం ప్రారంభించబడుతుంది. చాలామంది సైన్స్ తెలిసిన వాళ్ళు అనొచ్చు, ఇది ఎలా జరుగుతుంది? భూమి మీద అంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఆ విధంగా జరగదు అని చెప్పి అంటా ఉంటారు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది సైన్స్‌కి వ్యతిరేకం కాదు. సైన్స్‌కి అతీతమైంది. యేసయ్య ఖచ్చితంగా వస్తారు. కానీ దాన్ని తట్టుకునే గుండె ఈ భూమి మీద ఏ మనిషికి లేదు. సిద్ధపడిన వారికి తప్ప. రహస్య రాకడ అంటే ఏంటి? అసలు ఈ పదం బైబిల్‌లో ఉందా? ఒకవేళ ఉంటే ఈ రహస్య రాకడ ఎలా జరుగుతుంది? ఈ వీడియో స్టార్టింగ్‌లో మీకు తెలిసిన కొన్ని అందరికీ తెలిసిన విషయాలు కనిపించొచ్చు గానీ, ముందుకు వెళ్ళే కొలది దీంట్లో చాలా డీప్ పాయింట్స్ మీరు తెలుసుకుంటారు. మన స్వరూప్ బీపీఏ ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ తరచుగా వస్తూ ఉంటాయి. కాబట్టి రాకడ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి, ఇలాంటి విషయాలు మాకు కావాలి పాస్టర్ గారు అనుకుంటే, మీరు మొట్టమొదటిసారిగా మన ఛానెల్‌లో చూస్తున్నట్లయితే గనక, మన స్వరూప్ బీపీహెచ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. దాని ద్వారా దేవుని రాకడ గురించిన వర్తమానాలు లేదంటే విషయాలు వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీ కమ్యూనిటీ గ్రూప్స్‌లో గానీ, క్రైస్తవ గ్రూప్స్‌లో గానీ ఈ మెసేజ్‌ని షేర్ చేయండి. మొదటి కొరింథీ 15:51 ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఈ వచనము ర్యాప్చర్ అంటే రహస్య రాకడ కోసం చెప్పబడుతున్న ప్రాముఖ్యమైన వచనాల్లో ఇది కూడా ఒకటి. ఈ వచనము మీకు ఒక మర్మము తెలుపుచున్నాను అని స్టార్ట్ అవుతూ ఉంది. పర్టిక్యులర్‌గా ఎక్కడ జరుగుతున్న ఈ రాకడ సంభవాన్ని మర్మము అని ప్రారంభించబడుతుంది కదా! మర్మం అంటే సీక్రెట్ అని కాదు. సీక్రెట్ అంటే అర్థం ఏంటి? అది అసలు ఎవరికీ తెలీదు, కనిపించింది, మరుగు చేయబడి ఉంది అని అర్థం కదా! కానీ మర్మం అంటే అది మన ముందే ఉంటుంది, కంటికి కనిపిస్తూ ఉంది. కానీ దాన్ని అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టతరంగా కనిపిస్తుంది. దాన్నే మర్మము లేదా మిస్టరీ అని చెప్పి అంటారు. అందుకే ఇలాంటి వాక్యాలు మనం తెలుసుకోవాలనుకుంటే ర్యాప్చర్ అనే పదం ఎక్కడుంది? రహస్య రాకడ ఉందా లేదా? అని ఒక పదం చుట్టూ మాత్రమే తిరిగితే మనకు తెలీదు కానీ, వాక్యానుసారంగా లోతుకు వెళ్ళి పరిశీలన చేసి దాని భావం ఏంటి అని పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఆలోచిస్తేనే ఆ విషయాలు మనకి బయలుపరచబడతాయి. సరే, రహస్య రాకడ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు సడన్‌గా అంటే అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యి ఆయన సంఘము పరిపూర్ణులైన వారిని మధ్యాకాశంలోనికి ఆయన కొనిపోతారు. దీనికి ప్రధానమైన వాక్యముగా మొదటి దశలోనిలకు 4వ అధ్యాయము 16, 17 వచనాలు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. ఇక్కడ ఈ వచనంలో చివరి మాటగా కొనిపోబడదుము అనే మాటకి గ్రీకు పదం హర్పాజో. ఈ హర్పాజో అనే మాటకి అర్థం ఏంటంటే అకస్మాత్తుగా తీసుకుని పోవడం, బలంగా తీసుకుని పోవడము, వెంటనే ఎత్తుకుపోవడం అనే అర్థం వస్తుంది. లాటిన్ బైబిల్ వల్గేట్లో అయితే ర్యాపియో, ర్యాప్చురో ఎక్కడి నుండే ర్యాప్చర్ అనే పదం వచ్చింది. అందుకే ర్యాప్చర్, హర్పాజో అనే మాట అకస్మాత్తుగా తీసుకుని వెళ్ళడము, ఎత్తుకుని పోవడము అనే అర్థం వస్తుంది. లాటిన్ పదం నుంచి వచ్చిన ఈ ర్యాపియో అనే పదమే అది తరచుగా వాడుకలోనికి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా ఇంగ్లీష్‌లో ర్యాప్చర్‌గా అది పిలువబడుతుంది. చాలామంది అడుగుతున్నారు కాబట్టి దీనికి సమాధానం చెప్పవలసి వస్తుంది. ఏంటంటే ర్యాప్చర్ అనే పదం బైబిల్‌లో ఎక్కడుందండి? రహస్య రాకడ అనే పదం బైబిల్‌లో ఎక్కడుంది అని అడుగుతూ ఉంటారు. చూడండి, దాన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే కొన్నిసార్లు మనము బైబిల్ యొక్క మూలాల్లోనికి వెళ్ళి తెలుసుకోవాలి. మనం చదువుతున్న భాష దానికి మూలం ఏదైతే ఉందో ఆ హీబ్రూ, గ్రీకు, లాటిన్ భాషలోనికి వెళ్ళినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. ఇంకా చాలామంది ఏమంటారంటే, అబ్బబ్బే! మాకు అదంతా కుదరదండి. మాకు తెలుగు బైబిల్‌లోనే కావాలి అంటారు. మీ అమ్మమ్మ, తాతయ్యలు లేకుండానే మీరొచ్చారా? లేదు గదా!
అదేవిధంగా మన మూలాల్లోనికి ఏమైతే ఉందో మన తెలుగు బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు బైబిల్ ఓపెన్ చేసి ఫస్ట్ పేజ్‌లో చూస్తే ఆదిమ హీబ్రూ గ్రీకులోంచి తర్జుమా చేయబడిందని క్లియర్‌గా ఉంటుంది. కాబట్టి ఆదిమ భాషలోనికి వెళ్లి చూడడం తప్పు కాదు గదా! అందుకనే మన పితరుల దగ్గర నుంచి మనం ఎలా అయితే వచ్చామో బైబిల్ కూడా దాని యొక్క మూలాల్లోంచి వెళ్లి మనం చూసినప్పుడే దాని యొక్క అర్థాలు, భావాలు మనకు తెలుస్తాయి. లేదంటే మన స్వంత ఆలోచనలు మాత్రమే మనము కొన్ని డినామినేషన్‌లుగా లేదంటే మన స్వంత బోధగా మార్చబడుతుంది. సరే, రెండో పాయింటు రహస్య రాకడ ఎందుకు రహస్యంగా జరుగుతుంది? బైబిల్ ప్రకారం అయితే ఇది ప్రపంచానికి పెద్ద షాక్ ఈవెంట్ అవుతుంది. లోకాసు సువార్త 17వ అధ్యాయం 34-36 వచనంలో ఇద్దరు ఒకే మంచం మీద ఉంటారు. ఒకరు కొనుపోబడిపోతారు, మరొకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు తిరగలి విసురుతారు, ఒకరు కొనుపోబడతారు, మరొకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు కొనుపోబడతారు, మరొకరు విడిచిపెట్టబడతారు. అంటే ఇద్దరు ఒకే చోట ఉంటారు. ఇద్దరు ఒకే చోట కలిసి నివసిస్తారు. కానీ సడెన్‌గా అకస్మాత్తుగా మాయమైపోతారు. అందుకే దీన్ని చాలామంది సీక్రెట్ కమింగ్ లేదంటే రహస్య రాకడ, ర్యాప్చర్ అనే పదాలతో దీన్ని పిలుస్తారు. ఇప్పుడు మనం చూసుకున్న వచనాల్లో తిరగలి విసిరే గుంపు కనిపిస్తుంది. అదేవిధంగా పడుకున్న గుంపు కనిపిస్తుంది. ఆ తర్వాత పొలంలో పనిచేసేవారు కనిపిస్తున్నారు. ఇక్కడ ప్రార్థన చేస్తున్న సందర్భం మాత్రమే మాట్లాడట్లేదు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, మీరు పని చేసుకుంటూ కూడా మీరు దేవుని రాకడికి సిద్ధపడొచ్చు. ఇక్కడ కావాల్సింది మనకి ఆత్మ ఇంపార్టెంట్. నీ ఆత్మ దేనితో ముడిపడి ఉంది? లోకంతో ముడిపడి ఉందా? దేవునితో ముడిపడి ఉందా? నువ్వు ఎవరితో సంబంధం ఎక్కువగా కలిగి ఉన్నావు? లోకంతో ఎక్కువ కలిగి ఉన్నావా? నీ బంధువులతో ఎక్కువ కలిగి ఉన్నావా? వస్తువులతో ఎక్కువ కలిగి ఉన్నావా? దేవునితో కలిగి ఉన్నావా? నువ్వు దేవునితో ఒకవేళ సంబంధం కలిగి ఉంటే గనక నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీ మనసు దేవుని మీద ఆనుకుని ఉంటుంది. యేసయ్య నువ్వు త్వరగా రా అని నీ మనసు కోరుకుంటూ ఉంటుంది కాబట్టి నువ్వు ఆయన్ని చేరుకోగలుగుతావు. మూడవది రహస్య రాకడ ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ ప్రధానమైన 3 కార్యాలు జరుగుతాయి. ఒకటి, ప్రభువునందు నిద్రించిన వారు అంటే యేసయ్యని నమ్ముకొని విశ్వాసులుగా ఉండి చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు వారు తిరిగి లేస్తారు. అదేవిధంగా భూమి మీద మనం ప్రస్తుతం సజీవులుగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు యేసయ్య రహస్య రాకడ జరిగితే గనక మనమందరం కూడా రూపాంతరం చెంది మహిమ దేహాలు ధరించుకొని మధ్యాకాశంలోనికి మేఘాల మీద కొనుపోబడతాం. అంటే మొత్తం 3 కార్యాలు. ఒకటి, మరణించిన వారు లేస్తారు, అంటే ప్రభువునందు మరణించిన వాళ్ళు. రెండవది, ప్రభువునందు విశ్వాసులుగా ఉండిన వారు రూపాంతరం చెందుతారు. మూడవది, మేఘాల మీద కొనుపోబడి మనము మధ్యాకాశంలోనికి వెళ్తాం మనం. శ్రమల కాలంలో సంఘము ఉంటుందా? శ్రమల కాలానికి ముందే రహస్య రాకడ జరుగుతుందా? లేదా శ్రమల కాలం మధ్యలో జరుగుతుందా? అసలు ఇదంతా కాదు. శ్రమల కాలం అంతా అయిపోయిన తర్వాత అంటే 7 సంవత్సరాలు శ్రమల కాలం ముగించబడిన తర్వాత రహస్య రాకడ జరుగుతుందని చెప్పేవారు కూడా ఉన్నారు. కాబట్టి రహస్య రాకడ ఎప్పుడు జరుగుతుంది? ఈ విషయంలో క్రైస్తవ సమాజంలోనే తర్జన భర్జనలు ఉన్నాయి. దీనికి నా దగ్గర ఉన్న సమాధానాలు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కొంతమందికి వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. కానీ చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు వినాలి. మొట్టమొదటిగా, సంఘము శ్రమల కాలంలో ఉండదు. రెండవది, సంఘము శ్రమల కాలంలో ఉంటుంది. అవును. ఎందుకు? ఇది చాలా లోతైన అంశం ఇది. సంఘములో ఉంటున్న, ఈ చర్చిలో ఉంటున్న అందరూ కూడా బాప్తిస్మం తీసుకొని అభిషేకం పొందుకున్నప్పుడు కూడా అందరూ రహస్య రాకడలో ఎత్తబడరు. ఒకటి ఎత్తబడే సంఘం అయితే, మరొకటి విడువబడే సంఘం. ఈ ఎత్తబడే సంఘం ఏంటి, విడువబడే సంఘం ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఒక లోతైన డీప్ అనాలిసిస్ దానికి కావాలి. దానికోసం ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను. కానీ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ శ్రమల కాలం చివరి వరకు అంటే 7 సంవత్సరముల ముగింపు వరకు సంఘం అయితే భూమి మీద ఉండదు. ఇంకా క్లియర్‌గా మరొక మాటలో చెప్పాలి అంటే, మహాశ్రమల కాలంలో భూమి మీద సంఘం ఉండదు. దానికి కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను. మహాశ్రమల కాలాన్ని బైబిలు దేవుని ఉగ్రత అని పిలుస్తుంది. అంటే శ్రమల కాలం అంటే అది కేవలము హింసో ఏదో శ్రమలో సింపుల్‌గా ఉండే కాదు. దేవుని ఉగ్రత భూమి మీద కృంభరించే సమయం అది. దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు నేను చెప్పబోయే వచనాలు చూస్తే తెలుస్తుంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. మహాశ్రమల కాలం ఉన్న ప్రజలు భూమి మీద జరుగుతున్న ఆ శ్రమలన్నింటిని చూసి తట్టుకోలేక కొండలతో బండలతో మీరు మా మీద వచ్చి
పడి మమ్మల్ని చంపేయండి అని మరణాన్ని కోరుకుంటున్న వారుగా ఉన్నారు. కానీ ఇదే బైబిల్‌లో మరొక భిన్నమైన వాక్యం కూడా కనిపిస్తూ ఉంది. మొదటి తెస్సలోనీయులకు 5:9 ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. అంటే దేవుని ఉగ్రతకు సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా ఉండే ప్రజలు ఉంటే, దేవుని సంఘం మాత్రము ఖచ్చితంగా దేవుని రక్షణ కొరకు మాత్రమే ఎదురు చూచేవారుగా వారు ఉంటారు గానీ, వారు ఉగ్రత పాలవ్వడానికి దేవుడు సంఘాన్ని నియమించలేదు అని క్లియర్‌గా చెప్పబడుతుంది. దేవుని ఉగ్రత వచ్చే సమయంలో అంటే సాధారణమైన ప్రజల మీద దేవుని ఉగ్రత వచ్చే రోజులలో సంఘమైన వారైతే ఖచ్చితంగా ఉండరు అని ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రకటన గ్రంథములో కనిపిస్తున్న ఫిలదెల్ఫియా చర్చ్ ఆ విషయంలో కూడా దేవుడు చెబుతున్న మాట 3:10 భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. ఇక్కడ లాస్ట్‌లో కాపాడెదను అంటే శోధన కాలం రాబోతుంది. ఆ శోధన కాలము, శ్రమకాలము లేదంటే మన భాషలో మహాశ్రమల కాలము, శ్రమల కాలం, మహాశ్రమల కాలం అనుకుందాం. అక్కడ దేవుడు కాపాడుతానని చెబుతున్నారు. చాలామంది ఈ మాట ఏమంటారంటే తప్పిస్తాను అని లేదు కదా! కాపాడుతానని చెప్పి అక్కడ రాయబడింది కదా! తప్పిస్తాను అంటే అసలు దాంట్లోకి వెళ్ళకుండా కాపాడ్డము. కాపాడడం మాత్రమే ఉందంటే ఏదో విధంగా ఆ శ్రమల్లోంచి బయటికి తీసుకురావడం అని అర్థం వస్తుంది అని చెబుతూ ఉంటారు. కానీ కాపాడతాను అనే ఆ పదము దగ్గర గ్రీక్ పదం ఉపయోగించబడుతుంది. టెరియో ఏక్. దీనికి అర్థం ఏంటంటే పూర్తిగా శ్రమల నుండి నేను బయట ఉంచుతాను అని అర్థం వస్తుంది. అంతేకాని శ్రమల్లోనికి వెళ్ళిన తరువాత ఆ శ్రమల్లోంచి నేను నిన్ను కాపాడుతాను అనే అర్థం రావట్లేదు. పూర్తిగా బయట ఉంచుతాను అనే అర్థమే వస్తుంది. మరొక స్ట్రాంగెస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సిన విషయం రహస్య రాకడ లేదంటే దేవుని యొక్క ర్యాప్చర్ ఎప్పుడు జరుగుతుంది అనే విషయానికి ఈ పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాల్లో ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. మనందరికీ తెలుసు ధర్మ విరోధి అంటే యాంటీ క్రైస్ట్ లేదా క్రీస్తు విరోధి. మనము అంత్యక్రీస్తు అనే పేర్లతో మనం పిలుచుకుంటాం. వాడు బయలుపరచబడాలి అంటే గనక వాడు శ్రమల కాలంలో ఉంటాడు ఖచ్చితంగా. వాడు వచ్చిన తర్వాతే ఇజ్రాయేల్‌కి శ్రమలు స్టార్ట్ అవుతాయి. విడిచిపెట్టబడిన సంఘం మీద భయంకరమైన శ్రమలను చూపించేవాడు వాడే. కాబట్టి ఖచ్చితంగా 7 సంవత్సరాల శ్రమల కాలంలో యాంటీ క్రైస్ట్ పరిపాలన ఉంటుంది. అసలు ఈ యాంటీ క్రైస్ట్ ఇప్పుడు భూమి మీద రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే మధ్య నుంచి అడ్డగిస్తున్నవాడు ఒకడున్నాడంట. ఆ అడ్డగిస్తున్నవాడు ఎవరు అంటే గనక అది పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న సంఘం లేదా ఈ లోకంలో సంఘముతో పాటుగా పనిచేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే ర్యాప్చర్లో వీరు ఎత్తబడతారో అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘం ఎత్తబడుతుందో అప్పుడు ఈ భూలోకంలోనికి యాంటీ క్రైస్ట్ వస్తాడు. దీన్ని బట్టి క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే శ్రమల కాలములో క్రీస్తు విరోధి వస్తాడు కాబట్టి దానికి ముందుగానే ర్యాప్చర్ జరగాలి. ఇమినెన్స్ డాక్ట్రైన్ ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది కొద్దిగా లాజికల్గా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ముందు శ్రమల కాలం వస్తుంది, తర్వాత క్రీస్తు వస్తాడు అని బైబిల్ ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. మనం ఎదురు చూడవలసింది శ్రమల కాలం కోసమా? యేసే కోసమా? మనం చూడవలసింది క్రీస్తు విరోధి కోసమా? యేసే కోసమా? మీ ఆన్సర్ ఏంటి? బైబిల్ అంతా చెప్తున్న విషయం ఏంటంటే క్రైస్ట్ కమ్ ఎనీ టైమ్. ఆయన ఏ సమయంలోనే రావచ్చు. దానికి బైబిల్లో వాక్యాలు చాలా ఉన్నాయి. అయితే కొన్ని చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మనం కనిపెట్టుకొని ఉన్నది ఎవరి కోసం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం కనిపెట్టుకొని ఉన్నాం కానీ క్రీస్తు విరోధి కోసం కాదు, శ్రమల కోసం కాదు. తర్వాత తీతుకు 2వ అధ్యాయము 12-13 శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. మనకున్న నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ. శ్రమలతో కూడిన నిరీక్షణ కాదు, హింసలతో కూడిన నిరీక్షణ కాదు. ఇక్కడ మనకున్న నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ. కాబట్టి మనమందరూ కూడా క్రీస్తు రాకడ కోసమే మొదట ఎదురు చూడాలి. బైబిల్ ఎక్కడా కూడా క్రీస్తు విరోధి మొదట వస్తాడు లేదంటే శ్రమల కాలం మొదట వస్తుంది మీరు దాంట్లో ఉండాలి అని చెప్పి ఎక్కడ చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం మాత్రమే సిద్ధపడాలని చెబుతుంది. ఇంకా కొంతమంది నాతో వ్యక్తిగతంగా అడిగిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే సంఘానికి శ్రమలు కావాలి కదండి, శ్రమలు లేకుండా ఎలా ఎత్తబడతారు సంఘము అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏంటి అంటే సంఘానికి ఖచ్చితంగా శ్రమల కాలము కావాలి. అయితే ఆది అపోస్తుల కాలంలో ఉన్న సంఘము లేదంటే ఈ 2000 సంవత్సరాల కాలంలో ఉన్న సంఘం అందరూ కూడా
ఈ శ్రమల కాలంలో ఎందుకు లేరు? అయితే వారందరూ ఎత్తబడరంటారా? ఎత్తబడరు అని ఒకవేళ మీరు అంటే గనక, క్రీస్తునందు నిద్రించిన వారు, మృతులైన వారు మొదట లేస్తురు అని చెప్పి, మొదట లేచేదే వారే అని చెప్పి వాక్యంలో ఉంది కదా! సరే అక్కడే ఆగిపోకుండా ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. పాత నిబంధన కాలంలో కొంతమంది వ్యక్తులు ర్యాప్చర్ టైప్‌గా కనిపిస్తారు. వారు ఎవరంటే మొదటిగా హానోకు. ఆదికాండం 5:24లో మనకు కనిపిస్తుంది. హానోకు దేవునితో నడిచెను. అతను కనబడలేదు. దేవుడు అతనిని తీసుకొని పోయెను. దేవుడు అతనిని తీసుకొని పోయెను అంటే ఇది క్రైస్తవ సంఘమంతా ఏకగ్రీవంగా అంగీకరించేది హానోకు మరణం లేకుండా ఎత్తబడ్డాడు, కొనుపోబడ్డాడు, లేదంటే దేవుని తీసుకొని వెళ్లారు. కాబట్టి ఇదొక ర్యాప్చర్ టైప్ అనమాట. సంఘము కూడా హానోకు ఏ విధంగా అయితే దేవునితో ఎత్తబడ్డాడో, లేదంటే దేవునితో వెళ్ళిపోయాడో, సంఘము కూడా అదే విధంగా వెళ్ళబోతుంది. రెండవది ఏలియా. రెండవ రాజుల గ్రంథము 2:11 అగ్ని రథములతో ఏలియా ఆకాశమునకు ఎత్తబడెను. ఏలియా కోసం మనకు తెలుసు. ఏలియా కూడా మరణము చూడకుండానే ఆయన ఎత్తబడ్డాడు. మూడోది ఫిలిప్పు. ఇది క్రొత్త నిబంధనలోదే అపోస్తల కార్యంలో మనకు కనిపిస్తుంది. 8:39 ప్రభువు ఆత్మ ఫిలిప్పును ఎత్తుకొని పోయెను. ఇక్కడ వారు ఎత్తుకొని పోయెను అని వ్రాయబడుతున్న చోట ఉపయోగించబడిన పదం ఇందాక నేను చెప్పాను కదా! గ్రీకు పదం హర్పాజో. హర్పాజో అనే మాట అది ర్యాప్చర్‌కి సంబంధించిన మాట అనమాట. వీరందరూ ఎత్తబడినప్పుడు ఉపయోగించే పదాలు హెర్పాజో. అదేవిధంగా సంఘము ఎత్తబడుతుంది, ఆకస్మికంగా కొనుక్కోబడుతుంది అని ఉపయోగించినప్పుడు కూడా ఉన్న పదము హెర్పాజో. అంటే ర్యాప్చర్ అనే పదము ఉపయోగించబడుతుంది. యేసయ్య స్వయంగా ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయి నోవాహు, లోతుల కోసం. లూకా సువార్త 17వ అధ్యాయము 26-30 వచనాల్లో కనిపిస్తుంది. నోవాహు దినములు, లోతు దినములు. నేనిప్పుడు చెప్పబోయే ఈ ప్యాటర్న్ మీరు గమనించండి. నోవాహు అతని కుటుంబం వారు మొదటిగా ఓడలోనికి వెళ్లారు. ఆ తర్వాత తలుపు వేయబడింది. దాని తర్వాత తీర్పు భూమి మీదకు వచ్చింది. లోతు కాలంలో కూడా ఈ లోతు ముందుగా సొదొమ పట్టణం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మాత్రమే దేవుని తీర్పు సొదొమ పట్టణం మీదకు వచ్చింది. ఒక ఆశ్చర్యకరమైన విషయము లేదంటే వచనం చూడండి. ఆదికాండము 19:22లో నీవు అక్కడికి చేరు వరకు నేను ఏమీ చేయలేను. వండర్ఫుల్ వర్డ్ కదా! నీవు అక్కడికి చేరు వరకు నేను ఏమీ చేయలేను. అంటే దేవుడు సంఘం విషయంలో కూడా అంతే. ఈ సంఘము, ఈ పరిపూర్ణులు ఉన్నంత వరకు ఈ భూమి మీద దేవుడు ఈ భూమి మీదకి ఉగ్రతను పంపించరు. ఇప్పుడు చెప్పుకున్న ఈ మాటలన్నీ కూడా చాలా పవర్‌ఫుల్ ప్యాటర్న్. ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ చూస్తే మీకేమర్థమవుతుంది? నిజంగా రహస్య రాకడ ఎప్పుడు జరుగుతుంది? నిజమే. ఆత్మతో మనం నిజంగా వివేచించగలిగితే గనక దేవుడు ఆ విషయాలు మనకి బయలుపరుస్తారు. వాక్యానుసారంగా ఆలోచిస్తూ దాని లోతులోనికి వెళ్ళేవారు కూడా దేవుడు బయలుపరుస్తారు. కొన్ని స్వంత ఆలోచనల దగ్గరే మనం ఉండిపోయి అసలా ఆ పదం ఎక్కడుంది? బైబిల్‌లో లేదు అని ఆలోచించే వారిగా ఉంటే మనకి ఏమీ అర్థం కాదండి. కానీ మనము వాక్యానుసారంగా ఆత్మ సంబంధంగా ఆలోచించే వారమైతే గనక పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తారు. తరువాత నేను 2 పాయింట్ల కోసం చెప్పాను కదా! సంఘము అనేది శ్రమల కాలములో ఉంటుంది. అదేవిధంగా సంఘము అనేది శ్రమల కాలంలో ఉండదు. ఇక్కడ 2 విషయాలు మనకి డివైడ్ అవుతూ ఉన్నాయి. అసల సంఘము ఉండే సంఘం ఏంటి? ఉండని సంఘం ఏంటి? దాని క్వాలిఫికేషన్స్ ఏంటి? దీని క్వాలిఫికేషన్స్ ఏంటి? ర్యాప్చర్ అంటే కేవలం ఒక రహస్య రాకడ అనే ఒక పదం తీసుకొని దాని చుట్టూ మాత్రమే మనం తిరిగితే ఏమీ అర్థం కాదు. దానికి సంబంధించిన చాలా కోణాలు ఉన్నాయి. ఒకవేళ మనం రహస్య రాకడ కోసం చెప్పుకుంటూ వెళితే 1 డే, 2 డే కూడా మనం మాట్లాడుకోవచ్చు. అంత లోతైన విషయం దాంట్లో ఉంది. కాబట్టి ఆ విషయం నేను మీకు భవిష్యత్తులో వెల్లడి చేస్తాను. నెక్స్ట్ వీడియో ఏంటంటే ఈ భూమి మీద ఉండే మిగిలిపోయే సంఘం ఏంటి? ఎత్తబడే సంఘం ఏంటి? దీనికి తేడా తెలుసుకుందాము. ఇంకా కొద్దిగా డీప్‌గా దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ యామ్ ర్యాప్చర్ బిలీవర్ అని మీ కామెంట్ టైప్ చేయండి. అయితే కొంతమంది చాలామంది నా లైవ్ సెషన్స్ అడుగుతూ ఉన్నారు. ఇంకా డీప్ బిబ్లికల్ రీసెర్చ్ వారు కోరుకుంటూ ఉన్నారు. నేను అంతకుముందు స్వరూప్ ఎన్టీసీ అనే ఒక ఛానల్ ఉండేది. ఆ స్వరూప్ ఎన్టీసీ ఛానల్‌ని రీసెంట్‌గా నేను స్వరూప్ బైబిల్ డెప్త్ అనే పేరు ఆ ఛానల్‌కి నేను మార్చాను. ఎందుకంటే ఇదేమో స్వరూప్ బీపీహెచ్, అది స్వరూప్ ఎన్టీసీ. కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి నేను స్వరూప్ బైబిల్ డెప్త్ అని దానికి పేరు మార్చాను. బైబిల్‌కి సంబంధించిన చాలా లోతైన విషయాలు కొద్దిగా ఎక్కువ సేపు అందరికీ అర్థమయ్యే విధంగా గానీ, లేదంటే లైవ్ సెషన్స్‌తో ఇవ్వడమే గానీ నేను చేస్తాను. మీరు ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. నేను దాని లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదేవిధంగా మన స్వరూప్ బీపీహెచ్ ఛానల్‌ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని రాకడ చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇలాంటి విషయాలు నేను మీకు తరచుగా తీసుకొని వస్తూ ఉంటాను.
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి పరిచయం చేయండి. ఎందుకంటే సత్యమైన బోధ మనకు కావాలి. అనేకమైన అబద్ధ బోధలు ప్రకటించబడుతున్న రోజులలో సత్యమైన బోధ విస్తరింప చేయబడాలి. దానికోసమే మా ప్రయాస. అందరికీ ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.